నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. పవన్ నన్ను మోసం చేశాడు, సుగాలి ప్రీతి తల్లి సెన్సేషన్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను అంటే, ప్రస్తుతం సుగాలి ప్రీతి తల్లి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద చీటింగ్ కేసు పెట్టారు. గన్నవరం పోలీస్ స్టేషన్కి ఆమె వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ మీద చీటింగ్ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఆవిడ డిమాండ్ చేశారు. ఎందుకు అని అంటే, పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి విషయంలో అన్యాయం చేశారు అని చెప్పి సుగాలి ప్రీతి తల్లి ఇప్పుడు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్లు గడుస్తున్నా తన కుమార్తె కేసులో ఎటువంటి పురోగతి లేదు అని చెప్పి సుగాలి ప్రీతి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆవిడ మాటల్లో ఆంతర్యం ఏంటి అనేది చాలామంది ప్రజలకి అర్థం కావటం లేదు. ఆవిడ మాటల వెనుక రాజకీయ కోణం ఏమైనా దాగి ఉందా అని చెప్పేసి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో అసలు సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న ఆరోపణలు ఏంటి, వాటిల్లో వాస్తవం ఎంతుంది, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, సుగాలి ప్రీతి తల్లి దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి ఆవిడ మాటల్లోనే మనం విందాం. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్ట్ అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్ తో సహా. మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్ లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ మనం విన్నాం కదా, ఇంకొకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్ట్ అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్ తో సహా. మళ్ళీ ఇక్కడ నోటీస్ చేయాల్సిన పాయింట్ ఉంది. సుగాలి ప్రీతి తల్లి ఏమంటున్నారంటే, ఒక రిపోర్ట్ చూసి మీరు గతంలో సుగాలి ప్రీతి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పేసి మీరు మాట్లాడారు అని చెప్పి అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ సొంతగా ఏమీ ఊహించుకొని జనసేన పార్టీకో లేదా పవన్ కళ్యాణ్కో లబ్ధి చేకూర్చుకోవటం కోసం సుగాలి ప్రీతి కేసుని ఉపయోగించుకోలేదు అన్నది ఈవిడ మాటల్లోనే, అంటే సుగాలి ప్రీతి తల్లి మాటల్లోనే మనకి తేట తెల్లంగా అర్థమవుతుంది. ఒక రిపోర్టు చూసి మాట్లాడారు అని చెప్పేసి ఆవిడ నోటితో ఆవిడే చెప్పారు. అంటే రిపోర్ట్లో ఏమున్నదో అది అర్థం చేసుకుని ఆ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగినట్టుగా నాకు అనుమానం ఉంది అని చెప్పేసి ఆయన అన్నారు. దాంట్లో తప్పేముంది అంటే, అప్పటికి పవన్ కళ్యాణ్ అధికారంలో లేరు కాబట్టి తను రిపోర్ట్లో ఏముందో అది చూసి అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే అధికారంలోకి రావటానికి చాలా టైం పట్టింది. సుగాలి ప్రీతి మీద ఎప్పుడు అఘాయిత్యం జరిగింది, పవన్ కళ్యాణ్ ఎప్పుడు అధికారంలోకి వచ్చారు, 2019 నుంచి 2024 మధ్య జరిగింది ఈ ఘటన. అయితే ఆయన అధికారంలోకి వచ్చింది ఎప్పుడు, 2024లో. అంటే నిజంగా ఇంకా చెప్పాలి అంటే అప్పటికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఎలక్షన్ మూమెంట్ అని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉంటారు. సో ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్య 5 ఏళ్ల కాలంలో సుగాలి ప్రీతి తల్లి ఏం చేశారు మరి? జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఎందుకు ధర్నాకి దిగలేదు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకని గట్టిగా క్వశ్చన్ చేయలేదు, అలాగే జగన్మోహన్ రెడ్డిని కాలర్ పట్టుకొని ఎందుకు అడగలేదు, లేదా జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకని ఇలా కేసు పెట్టలేదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకని కేసు పెట్టలేదు. కొంతమంది ఏమంటారంటే, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొంత పరిహారాన్ని కూడా ఇచ్చింది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. ఆ పరిహారం ఎంత ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ కూడా నాకు ప్రస్తుతానికి అప్డేట్ లేదు. అప్డేట్ ఉంటే నేను ఖచ్చితంగా చెప్పేవాడిని. అయితే ఆ పరిహారం ఇచ్చింది కాబట్టి కొన్నాళ్ల పాటు సైలెంట్ అయిపోయారు అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే 2024, 2019 మధ్య పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే అభాగ్యురాలు ఎవరైతే ఆ సుగాలి ప్రీతి ఉందో ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా చూస్తాను అని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన 2024 ఎన్నికల్లో గెలుపొందాక, అంటే డిప్యూటీ సీఎంగా కూడా అధికారం తీసుకున్న తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆ కేసుని సీరియస్గా తీసుకుని సిబిఐకి అప్పగించారు. రాష్ట్ర పరిధిలో ఉంటే ఒకవేళ బాధితులకి ఏమైనా అనుమానం ఉంటుందేమో, ఈ కేసు సక్రమంగా విచారణ జరిగిందా లేదా అని చెప్పేసి సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకి ఏమైనా అనుమానం ఉంటుందేమో అని చెప్పేసి సిబిఐకి అప్పగించారు. సిబిఐ అంటే తెలుసు కదా, జాతీయ సంస్థ అది.
సో కాబట్టి రాష్ట్ర స్థాయి పరిధిలో వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. సో అంత నిబద్ధతతోటి ఉన్న పవన్ కళ్యాణ్ మీద ఇవాళ సుగాలి ప్రీతి తల్లి వచ్చి కేసు పెట్టి, పైగా తన కుమార్తె మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని చెప్పేసి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో, ఎటువంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు లేదా ఎటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు, ఏమైనా ఉంటే ప్రూఫ్ ఉంటే ఇంతమంది ప్రెస్ వచ్చారు కదా, ఇంతమంది రిపోర్టర్లు వచ్చారు కదా, ఇన్ని మైకులు ఉన్నాయంటే ఇంతమంది వచ్చుంటారు కదా. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంతమంది వచ్చుంటారు, దాదాపు ఒక 25-20 మంది వచ్చుంటారు. సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ మీద చీటింగ్ కేసు పెట్టిందంటే అది ఎంత సెన్సేషన్, ఎంతమంది రిపోర్టర్లు వచ్చుంటారు. మరి వాళ్ళందరి ముందు చూపించవచ్చు కదా, ఒక వీడియో ప్లే చేసి ఈ మాట అన్నాడు పవన్ కళ్యాణ్, ఈ వేదిక మీద మాట్లాడుతూ ఇలాగ నా కూతురు మీద కామెంట్ చేశాడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయ్యుండి ఎలా కామెంట్ చేస్తాడు అని చెప్పి నిలదీసి ఉండొచ్చు కదా. ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేయటం పవన్ కళ్యాణ్ మీద అని చెప్పేసి ఆలోచిస్తే ఇక్కడ ఒక రాజకీయ కోణం ఉందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. అయితే ఈ మాట మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఎవరైనా ఆలోచిస్తారు. ఎందుకంటే కన్న బిడ్డ పోయి తల్లి ఆవేదన చెందుతుంటే దీంట్లో కూడా మీరు రాజకీయాలు చూస్తారా అని చెప్పేసి అడగొచ్చు. వాళ్ళ వైపు నుంచి ఆ అవకాశం ఉంది వాళ్ళకి. అందుకని ముందర కాళ్ళకి బంధం వేసినట్టు ఎవరు ఈ మాట మాట్లాడరులే అనే ఒక ధైర్యంతో వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద చీటింగ్ కేసు పెట్టారు గన్నవరం పోలీస్ స్టేషన్లో అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ నిజంగా అలాగేమైనా రెండు మాటలు మాట్లాడి ఉంటే ఆ 2 స్టేట్మెంట్స్ తీసుకొచ్చి చూపించవచ్చు కదా, పవన్ కళ్యాణ్ నా కూతుర్ని అవమానించేలాగా మాట్లాడాడు అని చెప్పేసి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ కేసుని పట్టించుకోకుండా వదిలేసి ఉంటే అప్పుడైనా మాట్లాడొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఈ కేసుని సిబిఐకి అప్పగించాడు. కానీ ఇవాళ ప్రశ్న రావణ్ మీద ఉపా చట్టం కింద కేసు ఫైల్ చేసిన తర్వాత ఇక్కడ సుగాలి ప్రీతి తల్లి వచ్చి పవన్ కళ్యాణ్ మీద చీటింగ్ కేసు పెట్టడం అనేది ఖచ్చితంగా దీని వెనుక రాజకీయ కోణం ఉంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. బయట ఇదే మాట వినిపిస్తోంది. సో దీని మీద సుగాలి ప్రీతి తల్లి ఏమంటుందా, లేకపోతే వైసీపీ వాళ్ళు ఏమంటారా అని చెప్పేసి తెలియాలంటే మనం ఇంకా కొంత టైం వేచి చూద్దాం. అంటే రేపు కానీ లేకపోతే రేపు సాయంత్రానికి కానీ ఏమైనా రెస్పాండ్ అవుతారా దీని గురించి అని చెప్పేసి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో సుగాలి ప్రీతి తల్లి నేను ఈ కేసు విషయంలో జడా శ్రావణ్ని కూడా కలుస్తాను అని చెప్పేసి మాట్లాడారు. ఎవరైతే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉంటున్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేస్తూ ఉంటారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఉంటారో వాళ్ళనే వెళ్ళి కలవటం అనేది ఇక్కడ డాట్స్ అన్నీ కూడా కలిపినట్టు అవుతుంది. సుగాలి ప్రీతి తల్లి వాళ్ళనే వెళ్ళి కలవటం, లేదంటే వాళ్ళనే సమర్థించేలాగా మాట్లాడటం, డాట్స్ అన్నీ కూడా కలిసినట్టు అవుతుంది. ఇక్కడ నేను ఆ మాట ఎందుకు అంటున్నానో ఒక్కసారి మీరు వినండి. ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్ లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చుప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులు ఉంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు. కానీ నా కూతురు ఇక్కడే అనుమానం వచ్చేలాగా చేస్తుంది. సుగాలి ప్రీతి తల్లి వెనుక రాజకీయ కోణం ఉంది, ఆవిడ మాటలు వెనుక రాజకీయ కోణం ఉంది అని చెప్పి అనడానికి ఇదే అనుమానాలు కలగజేస్తుంది. ఆవిడ చివర్లో ఏమన్నారు ఒక్కసారి వినండి. ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు, కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ప్రభుత్వం అంతా అబద్ధపు కేసులు వెనుక పరిగెడుతున్నారట. ఎవరి మీద పెట్టారు అబద్ధపు కేసులు అనేది కూడా ఒకసారి చెప్పుంటే బాగుండేది. అంటే ఇవాళ నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకునే ఆవిడ మాట్లాడుతున్నారు. అటు ప్రశ్న రావణ్ మీద కావచ్చు, లేకపోతే ఇతరత్ర యూట్యూబర్ల మీద కావచ్చు, లేకపోతే హైదరాబాద్కి సంబంధించిన యూట్యూబర్ కేవీఆర్కి సంబంధించి కావచ్చు, వాళ్ళని ఉద్దేశించే ఆవిడ ఈ వ్యాఖ్యలు చేశారు అన్నది తేట తెల్లంగా అర్థమవుతుంది. అంటే ఆవిడ ఒక రాజకీయ కోణాన్ని తనలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేయడానికే వచ్చి మీడియా ముందు కూర్చొని మీడియాను అడ్రస్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పవన్ కళ్యాణ్ మీద సుగాలి ప్రీతి తల్లి ఎందుకు ఇప్పుడు సడన్గా వచ్చి ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టి గన్నవరంలో ఆయన మీద చీటింగ్ కేసు పెట్టారని మీరు అనుకుంటున్నారు? దీని వెనక రాజకీయ కోణం ఉందంటారా లేదంటారా? పవన్ కళ్యాణ్ మీద చీటింగ్ కేసు పెట్టి
ఇలా ఆరోపణలు చేస్తున్నారు అంటే కేవలం సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అన్నంత దాని వరకే మాట్లాడి ఉంటే ఇందులో మనం రాజకీయ కోణం చూసేవాళ్ళం కాదంటారా? లేదంటే మొత్తం ఇవన్నీ కూడా మాట్లాడారు అంటే అబద్ధపు కేసులు వెనుక పరిగెడుతుంది ప్రభుత్వం, అబద్ధపు సాక్ష్యాల వెనుక పరిగెడుతుంది ప్రభుత్వం అని చెప్పేసి ఇటు రాజకీయ కోణాన్ని కూడా సుగాలి ప్రీతి టచ్ చేశారంటే దీని వెనుక ఏముందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.